అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ వ్లాగ్ ఇన్ చెన్నై. వేలంకినీలోనే ఉన్నాం ప్రెజెంట్ అయితే. వేలంకినీ నుండి నాగపట్నం అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఒక మంచి రెస్టారెంట్ అయితే కనపడింది. మనం ఎవరో ఈవినింగ్ అయితే ఇంకా ఫుడ్ తినలేదు. సో, అందుకే లోపలికి వచ్చేసాము. యాంబియన్స్ అయితే చాలా బాగుంది. దానికి తగ్గట్టే బిల్లు కూడా ఉంటుందిలేండి. మెనూ అయితే తీసుకొని అక్కడ భోజనం అయితే చేసాము. ఐ థింక్ ఇవి షార్ట్ వీడియోస్‌లో అయితే వస్తాయనుకుంటా. ఇంకా నాగపట్నం స్టేషన్‌కి అయితే వచ్చాము. ఇక్కడ వెరైటీగా మనకి డిస్‌ప్లే బోర్డ్స్ అయితే ఇలా డిస్‌ప్లే చేయడం జరిగింది. అంటే ఎక్కడ ఏ బోగీ వస్తది అని చెప్పేసి. ఈళ్ళైతే మన బోగీ ఎక్కడొస్తదో అక్కడ నించున్నామనమాట. వెళ్తున్నాము, ఇంకా వెళ్ళలేదు. సో, ఈ బోగీని ఏమంటారు ఇంగ్లీష్‌లో మర్చిపోయాను నేను. సారీ. కోచ్. ఇది వేరే ఎక్కడి నుంచో వచ్చిన ట్రైను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేది మన ట్రైన్ అనమాట. మనకి కోచ్ ఎక్కడుంటదో అక్కడ నుంచున్నాము. చెన్నై అయితే వచ్చేసాము ఫైనల్‌గా. ఇప్పుడున్న స్టేషన్ వచ్చేసరికి సెయింట్ థామస్ మౌంట్ స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి మెట్రో స్టేషన్ పక్కనే ఉంటది. ప్రతి లోకల్ స్టేషన్‌కి కూడా పక్కనే మెట్రో స్టేషన్ ఉంటది కాబట్టి సెయింట్ థామస్ మౌంట్‌కి వచ్చాము. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంది. వర్షం వస్తుంది. మంచి మంచి వీడియోస్, మంచి మంచి రీల్స్ అయితే తీసుకున్నాం అనమాట. అవి చెక్ చేయండి ఒకసారి. சென்னையில் இவ்வளோ பிளேசஸ் அழகாக இருக்குது. எத்தனை பிளேசஸ், இவ்வளோ பிளேசஸ் இல்லைங்க. அது வந்து செயின்ட் தாமஸ் மவுண்ட் ரயில்வே ஸ்டேஷன். 6 నిమిషంలో வரீங்க. ఇంకా అన్న వాళ్ళ రిలేటివ్స్ ఉండేది వడపళనిలో కాబట్టి మనం వడపళని వెళ్ళడానికి ఒక 5 మినిట్స్లో అయితే ట్రైన్ ఉంది, మెట్రో ట్రైన్. ఇంకా అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ భోజనం చేసేసి మళ్ళీ మనం బయటకు అయితే వెళ్తాము. ఇవాళ వెళ్ళబోయేది ఎక్కడికంటే సరవణ స్టోర్స్, అలాగే సరవణ వీధి సంథింగ్ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది అంటారు కదా, టీ నగర్. అక్కడికైతే వెళ్ళబోతున్నాము. టీ నగర్లో ఏమేమి మేము ఇబ్బందులు పడ్డామని అయితే ఈ వీడియో లాస్ట్లో ఉంటుంది, చూడండి. వీడియో ఎంత కూడా లేదు కదా. సో, మేము వెళ్ళిన వాళ్ళ గెస్ట్స్, అదే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ హౌస్ ఏంటంటే ఇదనమాట. 20,000 ఏమో పడిందంట రెంట్ పర్ మంత్కి. పెద్ద హాల్ వచ్చింది, డబల్ బెడ్రూమ్స్, ఇంకా ఒక కిచెన్. చాలా కాస్ట్లీ కదా ఇక్కడ. అండ్ ఈ ఇయర్ బిగ్ బాస్ తమిళ్ వచ్చేసరికి విజయ్ సేతుపతి అయితే హోస్టింగ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ వరకు మనకి కమల్ హాసన్ గారు చేసేవారనమాట. లైక్ ఇక్కడ నాగార్జున గారు ఎలాగో థర్డ్ సీజన్ నుండి, ఆయన ఫస్ట్ సీజన్ నుండి 7th సీజన్ వరకు కమల్ హాసన్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు విజయ్ సేతుపతి అయితే తీసుకున్నారనమాట. ఎవరైనా తమిళ్ బిగ్ బాస్ చూస్తుంటే அவர் ஹோஸ்டிங் எப்படி இருக்கோ காமெண்ட் பண்ணுங்க. எனக்கு நல்லதா இருக்கான்னு நினைக்கிறேன். அப்புறம் நீயே சொல்லுங்க కామెంట్లో வந்து. ఇప్పుడు మనం టెర్రస్ మీద కూడా వెళ్దాము ఒకసారి. ఎలా ఉంది పైన అంటే హౌసెస్ అన్నీ చుట్టూ ఎలా కట్టుకుంటున్నారు ఏంటది చూద్దాము. మన లగేజ్లన్నీ కూడా ఈ రూమ్లోనే ఉంచేసామన్నమాట. మనకి లాస్ట్ 2 డేస్‌లో బట్టలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వాష్ చేసేసుకున్నాం అనమాట. ఎందుకు మళ్ళీ మనకిక్కడ స్కోప్ ఉంది కాబట్టి, అదే మనకి తెలియనోళ్ళ హౌస్ అయితే ఎలాగో చేసుకోలేమనుకోండి. ఇక వాటన్నిటిని కూడా పైనైతే ఆరేసాము. ఇంక మమ్మీ అయితే పైనే ఉన్నారు. వెదర్ చేంజెస్ అయితే చాలా అసలు ఏమంటారు, వెంటనే జరిగిపోతున్నాయన్నమాట. అప్పటి వరకు వర్షం వస్తుంది, అప్పుడే ఎండొస్తుంది, మళ్ళీ వర్షం వస్తుంది, మళ్ళీ ఎండొస్తుంది, ఇలా జరుగుతుంది. అంటే ఆ టైంలో తుఫాన్ అని చెప్పారులేండి, అందుకని అయ్యుండొచ్చు. ఇంక పైన ఒక స్టోర్ రూమ్ ఉంది, దానికి లాక్ ఏసేసి ఉంది. ఇంక అది ఇక్కడ ఏదో కెమెరా టైప్‌లో ఉంటే చూస్తున్నాను ఏంటా అని. అండ్ ఇక్కడ పైకెక్కి చూస్తే మనకి ఆ మెట్రో బ్రిడ్జ్ అనేది కనపడుతుందనమాట. దీన్ని బట్టి మీకు అర్థమై ఉండొచ్చు నేను ఫస్ట్ వీడియోస్‌లో ఎందుకని 1 కిలోమీటరే దగ్గరే ఉంటది అని చెప్పేసి. మొత్తం చుట్టూ తిరిగి రావాలి అంతే ప్రాబ్లమ్ ఇక్కడ. ఆ 1 కిలోమీటర్‌కే 150-200 రూపీస్ అడుగుతున్నాడు ఆటో వాడు. ఇంకా చిన్నమమ్మీతోటే ఫోన్ మాట్లాడుతుందనమాట. మధ్యాహ్నం కూడా లంచ్ అయితే మా కోసం అన్న వాళ్ళ రిలేటివ్స్ ప్రిపేర్ చేసేసారు. స్పెషల్స్ అనమాట. నెల్లూరు స్టైల్‌లో చేపల పులుసు అయితే చేశారు. అలాగే చికెన్ కర్రీ, బిర్యానీ కూడా చేశారనమాట. సూపర్ టేస్టీ అయితే ఫస్ట్ టైం అనమాట నెల్లూరు చేపల పులుసు తినడం అనేది. చాలా బాగా టేస్ట్ అనిపించింది నాకైతే. బిర్యానీ కూడా నాకు బయట దానికంటే ఇంట్లో హోమ్ ప్రిపేర్డే, దాంట్లో కొంచెం పొడిలాడుతూ ఉంటే నాకు ఇష్టం అనమాట. అంటే మోస్ట్లీ చేస్తారు కానీ పొడిలాడకుండా మొత్తం అంటుకుపోయినట్టు వస్తుంది ఎక్కువ మంది చేస్తే. బట్ ఇక్కడ చూడండి ఎంత పొడిలాడుతుందో, నాకు చాలా ఇష్టం ఇలా అయితే. ఇంకా మేమందరం కూడా భోజనం చేసేసి సరవణ స్టోర్స్ అండ్ టీ నగర్ షాపింగ్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ కూడా క్యాబ్ బుక్ చేసుకున్నారు మమ్మీ వాళ్ళు. ఒక బండి ఉంటే యాక్టివా, కిరణ్ సరవణ నేనైతే బండి మీద వెళ్ళిపోయాను అనమాట రూట్ మ్యాప్ పెట్టుకొని. తర్వాత వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకొని వచ్చారు. చెప్పాను కదా క్యాబ్ బుకింగ్లో ప్రాబ్లమ్స్, 2 స్ట్రీట్స్ మధ్యలో ఉంటుంది ఈ హౌస్. సో అందుకని కొంచెం ఇష్యూస్ అయితే అవుతూనే ఉన్నాయన్నమాట. సో బైక్ కూడా ఏ వీధిలోకి పడితే ఆ వీధిలోకి అటు ఇటు వేసుకెళ్ళడానికి అయితే వీలు లేదు. అందుకే మేము అక్కడ పార్కింగ్ వెతుక్కొని పార్కింగ్లో పెట్టామన్నమాట. దానికి కూడా చాలా కాస్ట్లు, 1 అవర్కి 20 రూపీస్ 40 రూపీస్ అయ్యో ఉన్నాయి మొత్తానికైతే. ఎంటర్ అయ్యాము. ఇది వచ్చేసరికి మార్కెట్. అంటే ఇంకా టీ నగర్ షాపింగ్ ఏరియాలోకి ఎంటర్ అవ్వలేదు, జస్ట్ మార్కెట్ అనమాట. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, పూలు అన్నీ ఉంటాయి.
నాకు బయట ప్లేసెస్‌లో వీడియో తీయాలంటే చాలా భయం చెప్పాలంటే. కొంతమంది అంటే ఎవరేమంటారో అనేసి. మనకు అందులో లాంగ్వేజ్ కూడా రాదు. మనకి అంటే అపాలజీ చెప్పుకోవడానికైనా లేదంటే మనం ఏమన్నా మాట్లాడడానికైనా అంత సరిగ్గా కన్వే చేయడం రాదు కాబట్టి సైలెంట్‌గా కొన్ని చోట్లయితే వీడియో తీయలేదు. ఇది కూడా షాపింగ్ స్ట్రీట్ అట్టుగా ఉంది సార్. అటు వచ్చారంట సరవణ స్టోర్. చేపల సంత. నేను ఓపెనింగ్కి ఎవరో వచ్చారు. ఇది ఫేమస్ స్టోర్ అనమాట మనకి చెన్నైలోనే టీ నగర్‌లో. దీనికి చాలా ఫ్లోర్స్ ఉంటాయి. అసలు 8 ఫ్లోర్స్ ఏమో ఉంటాయి. అసలు ముందు అవి 8 ఫ్లోర్స్ అన్నీ దాటుకొని ఎళ్ళాలంటేనే గగనం. ఎందుకంటే ఇది ఫెస్టివల్ టైమో మరి నార్మల్ టైమ్‌లో కూడా ఇలాగే ఉంటదో ఏమో తెలీదు గానీ అసలు నుంచుంటే చాలు తోసుకుంటూ ఎళ్ళిపోతారు అంతే. ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఎలా వచ్చామో ఆ జనాల్లో కూడా తెలీదనమాట. ఇంకా షాప్‌లో అయితే మహా దారుణం. గోల్డ్ షాప్‌లో ఒక్కదానిలోనే కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటది. అంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్‌లో వచ్చేసరికి గోల్డ్ షాప్ ఉంటదనమాట. దానిలో అంత జనమైతే ఉండరు గానీ బట్టలకి మరి అంత ఆఫర్స్ ఉంటాయో ఏమో మాకు అర్థం కాలేదు. ఫుల్లు జనం అంతే. ఇంకా సరవణ స్టోర్స్ అని ఒక పేరే గాదు. ఒక్కొక్క షాప్ అంటే ఒక్కొక్క పేరే 4, 5 షాపులకున్నాయి. గణేష్ స్టోర్ అంటే ఒక 4, 5 ఉన్నాయి. ఇంక మమ్మీ వోళ్ళైతే ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ ఇక్కడ అన్నీ చూస్తున్నారు. లిటరల్లీ చెప్తున్నాను మమ్మీ 1 అవర్ అవుతుందనమాట వెళ్ళి. ఇంక నేను లగేజ్ పట్టుకొని బయటే ఉన్నాను. పాండియన్ స్టోర్స్. యాక్చువల్‌గా పాండియన్ స్టోర్స్ అని జెప్పేసి తమిళ్‌లో ఒక సీరియల్ గూడా ఉంటదనమాట విజయ్ టీవీలో. మనకి వదినమ్మ సీరియల్ ఎలాగో అక్కడ పాండియన్ స్టోర్స్ అని జెప్పేసి అక్కడ ఒక సీరియల్ వచ్చేది. సేమ్ సుజిత గారే యాక్టింగ్ అనమాట అక్కడ, ఇక్కడ గూడా. మొత్తానికైతే ఆ బుడ్డ స్ట్రీట్ షాపింగ్ అయితే చేసాము. అన్నీ చూసుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇంగో అక్కడక్కడ మీకు కొంచెం హైట్‌లో కనపడుతున్నారు గదా! పోలీసులైతే ఉంటున్నారనమాట. ఎక్కువ ఇక్కడ మనకి తమిళనాడులో లేడీ పోలీసులు ఎక్కువ కనపడుతున్నారు. ఆంధ్రాలో నాకు తెలిసైతే అంతమంది ఉండరేమో. లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ అయితే ఎక్కువ ఉంటున్నారనమాట. ఈ రష్ చూసారా ఎంతుందో? ఇంకా టైం అయ్యే కొద్దీ పెరుగుతున్నారు తప్ప తగ్గట్లేదనమాట. గైస్ ఇవైతే వ్లాగ్స్ చెన్నైలో. ఐ హోప్ మీకు ఈ వీడియోస్ అన్నీ నచ్చుంటాయి. ప్రీవియస్ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోయిండుంటే ఒక్కసారి వెళ్లి చెక్ చేయండి. చూసి మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. ఎంజీఆర్ సెంట్రల్‌కైతే వచ్చేసాము. తమిళనాడు ఎక్స్‌ప్రెస్ అగైన్. ఇక్కడ అసలు నైట్ టైమ్ అయితే చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే అప్పుడే మాకు డైరెక్ట్‌గా ట్రైన్ యాక్సిడెంట్ అయితే జరిగిందనమాట. మేము ఈ రోజైతే రిటర్న్ అవుదాం అనుకుంటున్నాము. మా ట్రైన్‌కి కాదండి. మా ముందు మార్నింగ్ ఏదో ట్రైన్స్‌కి జరిగితే ఆ రూట్ తీసేశారు. సో, మేము వెళ్ళాల్సిన వేలో కాకుండా తిరుపతి అదంతా తిరుక్కుంటూ వెళ్ళేసరికి లేట్ అయింది. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.